ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ప్రతి ఇంటిలో కూడా ధనలక్ష్మి స్థిరంగా ఉండడానికి మనము భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాం. లోక కళ్యాణం కోసం మనం చేసేటువంటి యాగాలు వ్రతాలు అవన్నీ కూడా మనము మనతో పాటుగా మనందరూ క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తుంటాం. అయితే ఒక్కొక్కసారి ఇటువంటి పుణ్యకార్యాలు చేయడానికి కొన్ని యోగాల్ని మనం వినియోగించుకోవాలి. కొన్ని యోగాల్ని మనం అలాగే కొన్ని పనులు మనం చేయకూడదు. అలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి. వాటినే పుష్కర యోగాలు అంటారు. అది ద్విపుష్కర యోగము, త్రిపుష్కర యోగం వస్తుంది. అది సో మనకి ఈ నెలలో మనం వారంలో కూడా చెప్పుకున్నాం ఒక తేదీన. ఎందుకు చెప్తానంటే ఇవి మళ్ళీ మీకు చెప్పగలిగే అవకాశం రావడానికి కారణం ఏంటంటే చేయకూడని పనులు చేయొద్దని, చేయగలిగేటువంటి పనులు చేయాలన్న ఒక మంచి ఆలోచనతో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను నేను. అవి ధార్మికమైనటువంటి గ్రంథాలను చూసి చేస్తాను. అందుకే మన వీడియోని పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది ఏమేమి చెప్తున్నాము అనే విషయంలో. ప్రతి అక్షరాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈసారి మనకి త్రిపుష్కర యోగం ఉన్నది. ఈ త్రిపుష్కర యోగ సమయంలో మనకి ఏ రోజు త్రిపుష్కర యోగం ఉన్నది? 22/12/2024 22/12/2024 రోజున ఆదివారం అవుతుంది. అది ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్నది. సప్తమి మధ్యాహ్నం వరకు ఉండి తదుపరి అష్టమి ఉంటుంది. కాబట్టి ఉత్తరా నక్షత్రంతో కూడినటువంటి సప్తమి రోజున ఈ యొక్క వారముతో కూడినటువంటి తిథి రోజున పుష్కర యోగాలు వస్తాయి. త్రిపుష్కర యోగం వచ్చింది వాళ్ళ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అని అడిగితే సూర్యోదయం నుంచి. సూర్యోదయం ఎప్పుడైంది? 6:46 సూర్యోదయం. సూర్యోదయము నుండి మధ్యాహ్నం 2:34 వరకు. బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 2:34 వరకు త్రిపుష్కర యోగం ఉన్నది. అంటే గురుగారు త్రిపుష్కర యోగం అని చెప్తున్నారు. ఏమిటంటే గత వారంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే అది ఈ త్రిపుష్కర యోగంలో దాన ధర్మాదులు చేయవచ్చును, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించవచ్చును. ఏ పనైతే మళ్ళీ చేయగలిగితే ఆనందం ఉంటుందో అటువంటి పని చేయవచ్చు. అంటే తప్పుడు మార్గంలో వెళ్ళి చేసే పనులకి ఆనందపడేవి కాదండి. ఏ పని చేస్తే మనకి సమాజ హితము, కుటుంబ హితము కలుగుతుందో, 10 మందికి మనం చేసే పనిలో ప్రయోజనం ఉంటుందో, మనకు మనశ్శాంతిని ప్రశాంతతని కలిగిస్తుందో అటువంటి పనిని, అంటే యజ్ఞము, యాగము, దానము, సుకర్మలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి చేయకూడనివి ఏమిటి అంటే మద్యపానము, వస్తు సంగ్రహము, అంటే దొంగతనము. అలాగే ముఖ్యంగా చేయకూడదు అప్పులు చేయకూడదు. అప్పులు చేశామా మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈ త్రిపుష్కర కాలంలో గనుక మనం, త్రిపుష్కర సమయంలో గనుక మనం అప్పులు చేస్తే మళ్ళీ అప్పులు చేస్తుంది. ఒకవేళ తీసుకున్న అప్పు మన చచ్చేంతవరకు తీరడం కష్టం. అప్పు ఇచ్చినా సరే మళ్ళీ మనకు వచ్చే అవకాశం, మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఇవ్వడమే అంతే తప్ప మనం పుచ్చుకునేది ఉండదు. కాబట్టి అప్పులు ఇవ్వడము, అప్పులు పుచ్చుకోవడం మంచిది కాదు. అలాగే శత్రుత్వాన్ని పెంచుకోవడం, వాద వివాదాలు పెంచుకోవడం, లేనిపోయినటువంటి శత్రుభావన పెంచుకోవడం, ఆస్తుల గురించి గొడవలు, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు ఆ రోజు పెట్టుకోవడం వల్ల మళ్ళీ గొడవలు అవుతూనే ఉంటాయి. కాబట్టి ఏ పనైతే మళ్ళీ కాకూడదు అనుకుంటున్నామో అటువంటి పనులు చేయకుండా, ఏ పనైతే మనకి మంచిని ఆనందాన్ని కలిగిస్తుందో ఆ పనులు మళ్ళీ చేయడానికి ఈ యొక్క త్రిపుష్కర యోగాన్ని ఉపయోగించుకుంటే మీకు మంచిదన్న విషయాన్ని గుర్తిస్తూ, కాబట్టి ఈ రోజున జాగ్రత్తగా ఉంటూ ఆనందకరమైన శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.